నాన్న నాన్న ఒక కథ చెప్పవా? కాదంటే అనగనగా ఫన్మోజీ 2D అనే ఒక ఛానల్ ఉందంట. అందులో చాలా వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారంట. అందులో ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు కథలు, 90s టైం జ్ఞాపకాలు, అలాగే ఫ్యాంటసీ కథలు ఇలా చాలా చెప్తున్నారంట. తర్వాత కానీ ఆడియన్స్ ఏమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట. అయ్యయ్యో పాపం దాని వల్ల వాళ్ళకి బూస్టింగ్ రాదు కదా, అందుకే చాలా బాధపడుతున్నారంట. ఇక్కడ నుంచి నేను చెప్తాను నాన్న. పాపం మన బాధని ఆడియన్స్ చూడలేరు కాబట్టి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారంట. హహహ. అంతే కదా, ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మహేశం, రేపు సమ్మర్ హాలిడేకి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా బాబు. మా నాన్న కంప్యూటర్ క్లాస్ వెళ్ళమని తెగ్గోలు చేసేస్తున్నాడు. మరి నువ్వు రావైటు నెక్స్ట్ క్లాస్ కి ఇప్పుడే ట్యూషన్ మాట్లాడాడురా మా నాన్న. రేపటి నుంచి నేను ట్యూషన్ కి వెళ్ళాలి. నేనైతే యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి హెయిర్ స్టైలింగ్ నేర్చుకుంటాను. సునీత, వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్తారంట. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నా సంగతి తర్వాత ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నేనైతే ఇంకేం ఫిక్స్ అవ్వలేదు, కానీ నా మైండ్ లో స్విట్జర్లాండ్, ప్యారిస్ అలా ఉంది. మరి చూద్దాం ఎలా అవుతుందో. అదేంట్రా, మొన్న మీ నాన్నను వరకు తీసుకెళ్ళమంటే నేను ఖర్చేసాడు, గుర్తులేదా? మరి ఇప్పుడేమో నువ్వు స్విట్జర్లాండ్, ప్యారిస్ అంటున్నావు. మీ నాన్నకి విషయం తెలిసిందనుకో, నీ మెడ తిప్పేసి అవతలకి ఇసిరేస్తాడు. వాళ్ళ గురించి పట్టుకో. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? పెద్ద పెద్ద కలగారం అన్నారు. అందుకే అంత పెద్ద ఊర్లో వెళ్దాం డిసైడ్ అయ్యాను. అది పక్కన పెట్టు, కానీ రేపు సాయంత్రం నువ్వు చెరువు గట్టు దగ్గరికి వస్తే నీకు ఒక విషయం చెప్తాను పులి. నిజంగానా? నేనే చెప్తుండే మళ్ళీ నిజంగా అంటావేంటి? రేపు సాయంత్రం వస్తావా రావా? సునీత, నువ్వు అడిగితే శ్మశానం దగ్గరికి వస్తాను, చెరువు గట్టుకి రాలేనా? ఓకే, రేపు అక్కడ కలుద్దాం. ఓకే. ఏంటమ్మా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? అవునరా, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నావు. ఓకే, వెళ్ళరండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఏంటి? అదే అమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ జాగ్రత్తగానే ఉంటాను. వెళ్ళేసి రావడం కాదురా, నువ్వు కూడా మాతో వస్తున్నావు. ఎందుకురా అలా అరిచావు? అయినా నన్ను అడగకుండా నా స్కెడ్యూల్, నా ప్లాన్లు, నా హాలిడేలు మీరు ఎలా ఫిక్స్ చేస్తారు? నాకు ఎన్ని ప్లాన్లు ఉంటాయి, అవన్నీ కనుక్కోకుండా ఎలా చేస్తారు మీరు? ఓ నెలలో ఏమన్నా పెద్ద సిటీయా, ఓ మారుమూల పల్లెటూరు? ఎవడొస్తాడు దానికి? ఫ్యాన్ వేసుకుందాం అంటే కరెంట్ ఉండదు, ఫోన్ చూసుకుందాం అంటే వైఫై ఉండదు, బయట తిరుగుదాం అంటే ఫ్రెండ్స్ ఉండరు, ఫుడ్ తిందాం అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండదు. నేను ఎందుకు వస్తాను అలా టూర్లకి? నేను రాను. అది చెప్పడానికి నువ్వెవర్రా? అంటే నాన్న అది కాదు నాన్న. శుభ్రంగా అమ్మ చెల్లెలతో అమ్మమ్మ ఊరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఉండి గాలి తిరుగులు తిరుగుతావా? నేను కూడా వెళ్ళిపోతే నేను ఎవరు చూసుకుంటారు? నీ అల్లా పాలన చూసుకునేది ఎవరు? అందుకే నేను చూసుకుంటాను. అమ్మా చెల్లి మీరు వెళ్ళిపోండి. నేనేమైనా సిసింద్రి సినిమాలో బొడ్డోడు అనుకున్నావేంట్రా? నా ఆలనా పాలన చూడటానికి వెధవ నాటకాలు ఆపి వెళ్ళి రెడీ అవ్వు. ఏమో నాకు ఏదో మేటర్ చెప్తానంది, వీళ్ళేమో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అంటున్నారు. అమ్మయ్యా, అందరూ ఊరెళ్తున్నారు. సత్యవతి వచ్చేలోపు బాగా ఎంజాయ్ చేసేయాలి. మళ్ళీ పులిగాడంటే నేను సిగరెట్లు తాగినా మందు తాగినా వాళ్ళ అమ్మకి చెప్పేస్తాడు వెధవా. సత్యవతి మీరు జాగ్రత్త. ఏంటో మీరు అందరూ వెళ్తుంటే ఇల్లు బోసిపోయినట్టు అనిపిస్తుంది. నువ్వు లేని నెల రోజులే అలా ఉండాలా ఏంటో? సరే ఏం చేద్దాం, ఎలాగోలా ఉంటానులే. పోనీ పిల్లలు దిగబెట్టి నేను మళ్ళీ వచ్చానా అండి? అయ్యయ్యో, అలా ఏం చెయ్యొద్దు. నువ్వు నేను ఇద్దరు లేకపోతే పిల్లలిద్దరూ బెంగ పెట్టుకోరు. జాగ్రత్తగా వెళ్ళేసి రండి. ఏరా ఎంతసేపు ఇంకా అవలేదా? అమ్మమ్మ ఓ పని చేద్దాం, ఈ ఒక్కరోజు ఇక్కడ నొక్కి పొద్దున వెళ్ళిపోదాం ప్లీజ్. 5 నిమిషాలు ఉండరా, బెల్ట్ తీస్తున్నాను. బస్సు లేట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. సరే, ఆ బ్యాగ్ తీసుకోరా. బాయ్ సత్యవతి. సరేనండి, వేళకు భోంచేయండి. ప్రాణంతో తేలిపోయింది. అయినా రేపు ఏదో చేసి అమ్మమ్మ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏమే బుజ్జి, ఇదేనా రావడం? అవును. ఏమే బుజ్జి, ఎప్పుడొచ్చావు? పిన్ని, ఇప్పుడే దిగాను బస్సు.
ఇదేంటమ్మా ఇక్కడ అందరూ నిన్ను బుజ్జి అని పిలుస్తున్నారు? నన్ను ఊర్లో అందరూ బుజ్జి అనే పిలుస్తారా. అమ్మా చేతులు నొప్పెడుతున్నాయే. తీసుకోరా. బుజ్జమ్మా వచ్చావా? రామ్మా రా. అరే అరే నా బంగారాలు కూడా వచ్చేసారే. వీడికంతా వీళ్ళ తాత పోలికేనే. అవునమ్మా. హై చాలా బాగుంది. ఏంటిది ఎలా ఉంది? అబ్బా ఎంత బాగుందో కదన్నయ్య. అసలు ఇక్కడ ఏం బాలేదు. ముందు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఆ, అమ్మకు కూడా ఇలా తినిపిస్తారా? మామూలుగా అమ్మే కదా మనకి తినిపించేది. ఏమోలే. నేనేంటో ఇక్కడికి వచ్చి పడ్డానేంటో. అర్జెంట్ ఊరు వెళ్ళాలి. అక్కడ సునీతమ్మ నాకు ఏదో చెప్తానంది. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? కనపట్లేదా మనిషిని? అబ్బా, నేను ఇంకా ఏ బెండకాయో పొట్లకాయో అనుకున్నానులే. ఎవరు పిల్లాడివి అని అడుగుతున్నా. సత్యవర్తమ్మ కొడుకుని. సత్యవతి ఎవరు? ఇంకేం చెప్పాలి? అదే బుజ్జమ్మ కొడుకుని. ఏంటి, నువ్వు మా బుజ్జమ్మ కొడుకువా? ఒరే 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 ఒరే, ఎంత పెద్దోడు అయిపోయావురా. నేను నీకు మామను కావాలరా. మీ అమ్మ నాకు చెల్లెలు లాంటిది. ఇదిగో రంగన్న, మన బుజ్జమ్మ కొడుకంట. ఏరా, అమ్మ కూడా వచ్చిందా? వచ్చింది అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? మామయ్య అని పిలు. మావయ్య. అవును, నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రే సత్తిగా, వీడు మా చెల్లెలు కొడుకు. వీడు ఈ ఊర్లో ఉన్నంత కాలం వాడికి ఏం కావాలంటే అది ఇవ్వు. డబ్బులు నా ఖాతాలో రాసుకో. విన్నావు కదా, నీకేం కావాలన్నా నా ఖాతాలోనే తీసుకో, సరేనా? సరే. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నాకు పొలంలో పని ఉంది, అది చూసుకొని వస్తా. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మని కలుస్తానని చెప్పు. సరే. అమ్మా ఆవకాయలో నిన్ను కొట్టే చేయలేదనుకో. నువ్వు మరీను తల్లి, నువ్వు కూడా బాగానే చేస్తున్నావు కదా. నీ దగ్గర నేర్చుకుందే కదమ్మా. పిల్లలు నీకు నచ్చిందా? సూపర్ అమ్మమ్మ. వీడేంటి బుజ్జమ్మ ఎక్కువ మాట్లాడట్లేదు. వాడంతే అమ్మా, కొత్త చోట అలవాటయ్యేదాకా వాడు ఎక్కువ మాట్లాడు. అవునా, అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే అన్నమాట. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. వీళ్ళంతా ఇక్కడ ఎలా నిద్రపోతున్నారు ఏటో. ఏంట్రా నీ గోల? పడుకో. ఏంటి లెగట్లేదు, ఎవరు పట్టుకోవట్లేదు నన్ను. చిన్న చిన్న ఇది పడుకుంటాను. ఏమైందయ్యా, నిద్ర పట్టలేదా? ఎలా పడుతుంది? అసలు ఇక్కడ గాలి వస్తానే కదా. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. అసలు నేను తొక్కలేదు. అంతా ఎలా పడుకుంటున్నారో ఏంటో. రేపు పొద్దున్న వేసినట్టు నేను మా ఊరు వెళ్ళిపోతాను. అరే దానికే అంత చిరాకెందుకయ్యా, నీకు గాలే కదా కావాలి. ఇప్పుడు నువ్వు పిలిస్తే గాలి కూడా వచ్చేద్దా? నిన్ను చెప్తా ఉండు. నేను విసురుతాను, నువ్వు పడుకో నాన్న. లేదు, ఈ గాలి సరిపోవట్లేదు. సరే సరే. పసుపు పూసుకుంటే మొహం బంగారంలా మెరిసిపోతుందమ్మా. ఇప్పుడేవో కొత్తగా క్రీములు గీములు వస్తున్నాయంట. అవి వాడితే మొహం పాడైపోతుంది. ఇప్పుడు చూడు, కుందనపు బొమ్మలాగా ఎంత బాగుంటావో. ఒక అరగంట తర్వాత కడిగేసుకో. సరే అమ్మమ్మ. అమ్మా, మనం ఊరు ఎప్పుడు వెళ్తామే? నిన్నే కదరా వచ్చింది, అప్పుడే ఊరేంటి? అయినా ఎప్పుడు ఎందుకు ఊరు ఊరు అంటున్నావు? సునీతను మిస్
అవుతున్నానే. ఏంటి? అదేనమ్మా, సునీత, పండు, పరంజ్యోతి, వైట్ గాడు అందరిని మిస్ అవుతున్నాను. ఇక్కడ అసలు ఎవ్వరు లేరు, ఒక్కనే అయిపోయాను. ఇప్పుడు ఏంటయ్యా నీకు సావాసగాళ్ళు కావాలి అంతేనా? అవును. సరే. రాజన్న, అమ్మా, పిల్లలకి కొన్ని తాటికాయలు కొట్టి పెట్టగలవా? అయ్యో ఎంత మాటమ్మా, దీనికి మీరు రావాలా? నేనే ఇంటికి తీసుకొచ్చేవాడినిగా. పర్లేదులే బాబాయ్, వాళ్ళు కూడా ఊరు చూసినట్టుంటుందని. సరే అమ్మా, వీళ్ళే నా పిల్లలు. వీడైతే అచ్చం నీ నోట్లో నుంచే ఊడిపడ్డట్టున్నాడు బుజ్జమ్మా. బాబు బాబు, అలా కాదు బాబు. అబ్బా సూపర్ ఉందమ్మా. అమ్మకి ఎంతమంది ఫ్రెండ్సా? ఊర్లోనే ముట్లో ఒక్కతే ఉంటది. అమ్మా మన పొలం దగ్గరికి వెళ్దాం రాయే. ఇప్పుడెందుకురా? అక్కడ పంప్ సెట్ దగ్గర నీళ్ళు వస్తాయి కదా, అక్కడ స్నానం చేస్తుందా. అమ్మమ్మ నూతు నుంచి తోడు పెడుతుందిలే. ఇప్పుడు పొలం దగ్గరికి ఎందుకు? ఇంటెందుకే కదమ్మా పొలం, రాయే. మొత్తం ఒళ్ళంతా చెమటగా ఉంది. అబ్బబ్బా, చెప్తే వినరా? ఇప్పుడు వద్దు, వెళ్ళు. సరే మరి, నువ్వు రాకపోతే నేను ఒక్కడ వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కడవేనా? వద్దురా, నా మాట విను. నీకు తెలియదు కదా, వెళ్తే మంచిది కాదు. నేను చూసుకుంటాలే అమ్మా, నాది వెళ్ళిపోవడం ఏంటి. పొలాల గురించి, చెట్ల గురించి మాకు తెలియదు అంట. అసలు డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో వచ్చే ప్రోగ్రాంలు ఎన్నిసార్లు చూడలేదు, మళ్ళీ నాకు చెప్తున్నారు. ఓకే, లెట్స్ టర్న్ ఆన్ బేర్ గిల్స్ మోడ్. అడవిలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చేసే ప్రతి అడుగు ఆచి తూచి చేయాలి. ఏ మొక్కలో ఏ పాము ఉంటుందో తెలియదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. కానీ అదంతా అడవిలో. ఇది మా అమ్మమ్మ ఊరు. ఇక పెద్ద భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇక నాకు అనువు తెలుసు. ఎవ్వరు నన్ను ఏం చేయలేరు. ఏంటి ఇక్కడ మెత్తగా ఉంది, ఏదో తేడా ఉందేంటి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాలంటే మీకు డింకులు ఇస్తాను.